మాజీ మంత్రి పేర్ని నానికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. రేషన్ బియ్యం వ్యవహారంలో పేర్ని నానిపై కూటమి సర్కారు కుట్ర కేసు నమోదు చేసింది. ఈ కేసులో A6గా ఉన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. దీనిపై ముందస్తు బెయిల్ పిటిషన్ వేసేగా హైకోర్టు మంజూరు చేసింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అశోక్ మనకి డీటెయిల్స్ అందిస్తారు. అశోక్, పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు, డీటెయిల్స్ ఏంటి? పేర్ని నానికి సంబంధించి మాజీ మంత్రి పేర్ని నానిపై ఈ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. పూర్తిగా ఆయన పైన కేసు నమోదు చేసింది. రేషన్ బియ్యానికి సంబంధించి తేడా వచ్చిందంటూ ఆయన పైన కేసు నమోదు చేసింది. వెంటనే ఆయన హైకోర్టును తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఒక నివేదిక కూడా ఇచ్చారు. దాంతోపాటుగా పూర్తిగా వాదనలు కూడా జరిగినాయి. అప్పుడు లంచ్ మోషన్ నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైన తర్వాత ఈ పేర్ని నాని పైన ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దాని తర్వాత పూర్తి స్థాయిలో వాదనలు వినిపించిన తర్వాత ఈ తీర్పును అంటే పేర్ని నానికి ముందస్తు బెయిలు కోరుతూ దాఖలైన పిటిషన్పై వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. ఆ తీర్పును ఇవాళ వెల్లడించింది. పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ప్రధానంగా ఇక్కడ కనుక మనం చూసుకుంటే పేర్ని నాని పైన ఈ ప్రభుత్వం అక్రమ కేసు బనాయించింది. అందులో ప్రధానంగా పేర్ని నాని తరపున వాదనలో అతను న్యాయవాది వాదనలు వినిపించారు. జేఎస్ వేర్ హౌస్ కు పౌర సరఫరాల సంస్థకు మధ్య వ్యాపార లావాదేవీలతో పేర్ని నానికి ఎలాంటి సంబంధం లేదు, కానీ పేర్ని నాని కుట్రకు పాల్పడ్డారంటూ BNS సెక్షన్ 316 సబ్సెక్షన్ 5 కింద కేసు నమోదు చేశారు. బ్యాంకర్లకు, వ్యాపారులకు, ఏజెంట్లకు ఈ సెక్షన్లు వర్తిస్తాయి. దీంతో పాటుగా ఇది కేవలం కుట్రపూరితంగానే పేర్ని నాని పైన కేసు నమోదు చేశారు, అక్రమ కేసు బనాయించారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే రేషన్ బియ్యంలో తేడా వచ్చినాయి అని చెప్తున్నారు, దానికి సంబంధించి ఆ మొత్తానికి సంబంధించి చెల్లింపులు కూడా ఆ యాజమాని ఇప్పటికే చెల్లించేశారు. పేర్ని నాని భార్యకు ఏదైతే జయసుధకు బెయిల్ రాగానే పేర్ని నాని పేరును చేర్చడం జరిగింది. కేవలం రాజకీయ కుట్రతోనే పేర్ని నాని పైన కేసు నమోదు చేశారంటూ వాదనలు వినిపించారు. వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు కొద్దిసేపటి క్రితమే తీర్పును వెల్లడించింది. పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కార్తీక్. రైట్, థ్యాంక్ యూ అశోక్.